15 అంశాలతో కనీసం ఈనాటి వరకు సిద్ధంగా లేకుండా యుద్ధంలోకి దిగిందా? మరి 15 అంశాలను ఇప్పుడు గ్యాప్ ఇచ్చి 5 రోజుల పాటు యుద్ధం ఆగింది అన్న తర్వాత కాస్త బ్రెయిన్ పెట్టి మైండ్ పెట్టి కూర్చొని 15 రోజులు చర్చ జరుపుతుందా? ఇది ఒక అంశం. అలాగే ఇంకొక మాట కూడా మాట్లాడారు ట్రంప్ గారు. హర్మోజ్ జలసంధి, చమురు, గ్యాసు, ఇరాన్ మాకు వీటన్నింటినీ కూడా పెద్ద బిగ్ గిఫ్ట్గా ఇవ్వబోతుంది అని చంకలు గుద్దుకుంటూ చెప్తున్నారు. అసలు ఇది ఎక్కడ కామెడీయో ఇదేమి తీరో అయితే ఎవరికి అర్థం కావట్లేదు. ఈ యుద్ధం జరిగింది హర్మోజ్ జలసంధి గురించా? హర్మోజ్ జలసంధి అనేది అసలు దాని పని తను చేసుకుంటా ఉంది. ఇరాన్ మీదుగా వెళుతున్న జలసంధి అయినప్పటికీ అసలు జలసంధి విషయంలో, జలాల విషయంలో, ఆ ట్రాన్స్పోర్ట్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. అయినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ దీని గురించే గొడవ అన్నట్టుగా హర్మోజ్ జలసంధి, చమురు, గ్యాసు ఈ రెండింటిని మాత్రం పాయింట్ చేసుకోవాలి. చమురు, గ్యాస్ విషయంలోనే అక్కడ ఉన్న సహజ వనరుల్ని కొల్లగొట్టడానికే ఇది ఇప్పటి యుద్ధం కాదు. అమెరికా దాదాపుగా 50 ఏళ్ల పగని తీర్చుకోవడానికి ఇరాన్ మీద వెళుతున్న యుద్ధం ఇది అని చెప్పేసి గతంలో మనం చెప్పడం జరిగింది మగధా న్యూస్. ఎస్, ఎగ్జాక్ట్గా ఇదే చమురు, గ్యాస్ కోసం చేసిన కుట్ర. ఇక్కడ హర్మోజ్ జలసంధి అనేది ప్రస్తావన కాదు. కానీ ఇప్పుడు హర్మోజ్ జలసంధి అంటే ప్రపంచం మొత్తానికి ఇది సమస్యగా మారింది కాబట్టి దానికోసమే నేను ఇప్పుడు తగ్గుతున్నాను అన్నట్టుగా ముందు వరుసలో హర్మోజ్ జలసంధిని పెట్టి మాట్లాడుతున్నారు ట్రంప్ గారు. అలాగే ఇరాన్ ఇంధన కేంద్రాల మీద దాడిని మేము ఆపేశామని కూడా ఆయనకాయనే చెబుతున్నారు. ఇది జరిగింది. ట్రంప్ గారు నిన్న మాట్లాడిన 24వ తేదీన ఆయన చెప్పిన రిపోర్ట్ అనేది ఇది. 15 మందితో మేము రిపోర్ట్ కూడా, అంటే కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు, ఎవరెవరితో ఈ బృందాన్ని తయారు చేస్తున్నారు అనేది కూడా ఉంది. ఆ పేర్లు కూడా చెబుతాను.